హాయ్ బ్రో. హాయ్. సో ఇవాళనే హరిహర వీరమలు నుంచి ఇంకో కొత్త సాంగ్ వచ్చింది అసుర. సో ఎలా అనిపించింది సెకండ్ సాంగ్? హీరోని చూస్తే మీసం తిప్పాలనిపిస్తుంది, అంత ఎక్సలెంట్ ఉన్నాడు. పవర్ స్టార్ అంటే కత్తి పట్టుకొని ఇట్లా చూపిస్తుంటే ధర్మానికి దారి ఇదిరా అన్నట్టు అనిపించింది. నాకైతే అంత ఎక్సలెంట్ అనిపించింది ఆయన లుక్స్ గానీ. ఇంకోటి అందుట్లో ఒకటి ఈటే తీసుకొని ఇట్లా ఎగ్గితేనంటే బాహుబలి సినిమాలో ప్రభాస్ ఎగ్గినట్టు అనిపించింది. బాబా ఏమన్నా సినిమా ఎక్స్పెక్టేషన్. నేను అనుకున్నా ఏదో ఒక స్టోరీ ఉంటది, ఏదో ఒకటి పెట్టి ఎట్లా క్రేజ్ ఉంది కదా, ఏదో ఒకటి దొబ్బిడిస్తాంలే అని అనుకున్నా గానీ మామూలుగా లేదు బ్రో. గూస్ బంప్స్ వచ్చినాయి. ఏమిటి అసలు ఇదే అసలు సాంగ్ అసురుడు అంటే ఏమిటి తప్ప. ఇగో కీరవాణి మ్యూజిక్ అంటే ఎట్లుంటది, కీరవాణి వాడితే ఒక రేంజ్ లో ఉంటది. యుద్ధానికి వెళ్ళే హీరోనికి కీరవాణి వాడే పాట పర్ఫెక్ట్ సెట్ అవుతుంది, అంత ఎక్సలెంట్ ఉన్నాడు. ఇంకోటి ఈ మూవీని 13 సార్లు వెనకకి వేస్తూనే ఉన్నారు. దయచేసి ఈ మూవీ టీమ్ కి గానీ, డైరెక్టర్లకు గానీ, నిర్మాతలకు గానీ ఒకటే విన్నపం చేస్తున్నాం, ఈ మూవీని తొందరగా రిలీజ్ చేయండి. లేకపోతే మీకు తస్మాత్ జాగ్రత్త. ఏంటంటే ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు, నాకు కూడా చాలా కోపం అయింది. ఎందుకంటే ఇన్ని రోజులకి వెళ్ళి డేట్లు ఫిక్స్ చేస్తారు. ఇప్పుడు ఆయన రాజకీయంలో ఉండడం సహజమే. షూటింగ్ అయితే అయిపోయింది కదా, షూటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు తొందర రిలీజ్ చేయాలా లేదా అని చెప్పేసి సరే పోస్ట్ పోన్ చేస్తే బాగుంది. ఎందుకంటే మేము దానిపైన ఒక మైండ్ మొత్తం దానిపైన ఉండదు. ఎప్పుడు వస్తుంది అన్నారు. ఫిలిమ్స్ ట్రైలర్లు అవి ఇవి వేసి మమ్మల్ని బోల్తా కొట్టొద్దు. ఎందుకంటే పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు బాహుబలి రికార్డ్స్ బద్దలు కొట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అదేముండదు. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఆ మూవీ వేరు, ఈ మూవీ వేరు. ఏంటంటే ఇప్పుడు ఆ మూవీతో పోల్చు. ఎందుకంటే ఇప్పుడు ఒకటి అది పెద్ద మూవీ, ఇది కూడా పెద్ద మూవీ కాదనం. కాకపోతే ఆ దాని బడ్జెట్ వేరు, దీని బడ్జెట్ వేరు. అట్లా కాకపోతే క్రాస్ చేయాలి అవి అని అంటే అందుకు స్టోరీని బట్టి ఉంటది. స్టోరీ ఎట్లున్నది తెలియదు కానీ మా తోపు బరాబర్ 700-800 కోట్లు బరాబర్ వస్తాయి ఈ మూవీకి. ఇది నా కెరీర్ లో బిగ్గెస్ట్ పెద్ద హిట్ బ్లాక్ బస్టర్ అంటే ఇదే మూవీ అయితే రాసి పెట్టుకోండి.